హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక వండర్ఫుల్ ఇంజెక్షన్ గురించి తెలుసుకుందామండి. సో ఆ ఇంజెక్షన్ గురించి తెలుసుకునే పోయే ముందు ఎవరైనా సరే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి అండ్ మీకు నాలెడ్జ్ కూడా వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఈరోజు నేను చెప్పబోయేది డెక్సామెథాసోన్ ఇంజెక్షన్ గురించి అండి. సో ఈ డెక్సామెథాసోన్ ఇంజెక్షన్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఎక్కడ వాడతారు, అసలు వీటికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, వాటి గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. సో యాక్చువల్గా ఇది ఒక కార్టికోస్టెరాయిడ్ అండి. ఇది సో దీన్ని ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్లో ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది. ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ అంటే ఏంటంటే రొమటైడ్ ఆర్థరైటిస్, అంటే మోకాళ్ళ దగ్గర స్వెల్లింగ్ రావడం, వాపు రావడం, రెడ్నెస్ రావడం. సో అలాంటి సందర్భాలలో దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. అలాగే ఆస్తమా ఉన్నప్పుడు కూడా ఇది వాడడం అనేది జరుగుతుందండి. ఎందుకంటే పేషెంట్కు కొంచెం ఆయాసపడడం కానీ, దగ్గు కానీ, బాగా సో జలుబు ఉండడం, సో ఏదైనా సరే చాలా ఇబ్బందికి గురవడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఎలర్జిక్ కండిషన్స్లో ఇస్తారండి. ఎలర్జిక్ కండిషన్స్ అంటే ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి మనం తీసుకుంటే ఎగ్జిమా ఆ తర్వాత సోరియాసిస్, అంటే మన చర్మం చిన్న చిన్న తోలు తొక్కల కింద ఊడిపోతూ ఉంటుంది కదా, అలాంటి సందర్భాల్లో కూడా ఇస్తూ ఉంటారు. అలాగే డెర్మటైటిస్కి, ఇంకా అర్టికేరియా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైనా మనకి ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు కొంతమందికి పడకపోయినప్పుడు చిన్న చిన్న పొక్కుల్లాగా వచ్చి సో బాగా ఇచ్చింగ్ వస్తూ ఉంటుందండి. సో అలాంటి సందర్భాల్లో కూడా వాడతారు. కొంతమంది సడన్గా చల్లదనం నుంచి గబుక్కుని ఎండలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి కొంచెం ఇరిటేషన్గా అనిపిస్తూ ఉంటుందండి. సో అలాంటి సందర్భాల్లో కూడా ఈ డెక్సామెథాసోన్ ఇంజెక్షన్ అనేది వాడడం జరుగుతుంది. అలాగే రెస్పిరేటరీ కండిషన్స్, సిఓపిడి, క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్లో వాడతారు. అంటే ఇది ఏంటంటే ఈ డిసీజ్ ఎక్కువగా స్మోక్ చేసే వాళ్ళకండి. సో స్మోక్ చేసే వాళ్ళకి ఏంటంటే లాంగర్ పీరియడ్ ఆఫ్ టైము వాడిన తర్వాత వాళ్ళకి బ్రీతింగ్ తీసుకోవడంలో ఇబ్బంది అనేది జరుగుతూ ఉంటుంది, ఆయాసం వచ్చేస్తూ ఉంటుందండి. సో అలాంటి వారికి ఈ డాక్టర్స్ ఈ డెక్సామెథాసోన్ ఇంజెక్షన్ అనేది ప్రిఫర్ చేస్తారండి. సో అలాగే ఆస్తమా కండిషన్లో చెప్పినట్టుగానే నిమ్మున్నప్పుడు కూడా ఆయాసానికి గురైనప్పుడు ఇస్తూ ఉంటారండి. అలాగే ఇది ఇంకా ఎక్కడ బాగా ఉపయోగిస్తారంటే ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా బాగా దెబ్బ తగిలి వాపు వచ్చినప్పుడు, ఎర్రగా కందిపోయినప్పుడు, బాగా స్వెల్లింగ్ వచ్చినప్పుడు, వాపు వచ్చినప్పుడు, నిప్పు ఉన్నప్పుడు కూడా ఈ ఇంజెక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో అట్లాగే అన్నిటికీ ఉన్నట్టుగానే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటికీ ఉంటాయండి. అలాగే ఈ డెక్సామెథాసోన్ కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ చూసుకుంటే కనుక హెడాక్ ఉంటుందండి. అలాగే వచ్చి డిజీనెస్ ఉండడం, ఆకలి కొంచెం పెరిగినట్టుగా అనిపించడం, కొంచెం ఆందోళనకు గురవడం, అలాగే స్టమక్ అప్సెట్ అవ్వడం, కడుపులో నొప్పిగా ఉండడం, కొంచెం గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ లాగా అనిపించడం, సో కొద్దిగా వీక్నెస్ అనిపించడం. సో ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవి కామన్ అండి. సో with this you have got a clarity on this. So thank you friends, please subscribe.